అస్మద్గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామంలోని 102వ శ్లోకం. ఓం ఆధార నిలయో ధాత పుష్పహాసః ప్రజాగరః ఊర్ధ్వగః సత్పదాచారః ప్రాణదః ప్రణవః పణః. ఓం ఆధార నిలయో ధాత పుష్పహాసః ప్రజాగరః ఊర్ధ్వగః సత్పదాచారః ప్రాణదః ప్రణవః పణః. అన్నింటినీ ధరించే ధరాతలానికి ధరాధరాలకు ఆధారంగా నిలబడి ఆశ్రయమిచ్చే విధాత అధాతగా కూడా సాక్షాత్కరిస్తాడు. అతనికి మరో ధాత లేకపోవడం వల్ల అతడు అధాతగా బోధపడతాడు. ప్రాణికోటికి ప్రాణదానం చేసే ఆ ధాత కూడా ఈ ధాతలోనే ఉన్నాడు. ధాతగా విధాతగా అధాతగా అధాతగా ప్రవర్తించే పరమాత్మ, అధాతగా ఆధాతగా ప్రవర్తించే పరమాత్మ సకల సృష్టికి సర్వదృష్టికి సంధాత. ఇలా చరాచర జగత్తుకు సంధ్రాతృత్వం వహించిన విశ్వవిధాత పువ్వులా నవ్వుతాడు. అతని మందహాసానికి ఎన్ని పుష్పహాసాలో మారు పలుకుతాయి. పగలు రాత్రి భేదం లేకుండా అహర్నిశలు అప్రమత్తంగా పనిచేసే ప్రజాగరుడు ప్రజలను అందరినీ తన స్థాయికి తీసుకొని రావాలని నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాడు. అతడు పయనించే సన్మార్గంలో అందరూ అతన్ని అనుసరించాలని అతని అభిలాష. సచ్చిదానంద మార్గానికి సన్మార్గం తొలిమెట్టు. సత్పదంలో సాగిన సాధకుడు క్రమంగా చిన్మయ వీధిలో పయనించి ఆనంద నిలయాన్ని అందుకోగలుగుతాడు. ఇలా ప్రాణికోటిని ఊర్ధ్వతన యానంలో సన్మార్గంలో ముందుకు నడిపించే ప్రాణమూర్తి ప్రణవస్వరూపుడు. ప్రాచీనం నవీనం రెండింటి సమ్మేళనం ప్రణవ లక్షణం. ప్రాణదాత పరమాత్మ ప్రణవంలో ప్రతిఫలిస్తాడు. కనుక పరమార్థ సాధకమైన ప్రణవం అనగా ఓంకారం చేతిలో ఉంటే, మనసులో ఉంటే పరమార్థ మార్గంలో ఏ కొదవ ఉండదు. కావలసిన పాతేయాన్ని కొనిపెట్టే అమూల్యమైన నాణ్యం ప్రణవం అనగా ఓంకారం. మామూలు నాణ్యాలకు పరిమితమైన పార్థివ సంపద మాత్రమే మామూలు నాణాలకు పరిమితమైన పార్థివ సంపద మాత్రమే లభిస్తుంది. కానీ ప్రణవం లాంటి నాణ్యంతో ఏ సామగ్రి అయినా కొనవచ్చు. ఇహపరాలు రెండూ ఈ నాణానికి లభిస్తాయి. కాబట్టి పరమార్థ సాధనకు ప్రణవాన్ని మించిన పణం లేదు అనగా ఆస్తి సంపద లేదు, మరొకటి లేదు. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.